వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమా రావి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ప్రతిసారి ఇంట్రెస్టింగ్ థింగ్సే చెప్తున్నాను నేను. అంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, మరి మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి నాకు కామెంట్స్ రూపంలో. మనం ఒక హోటల్కి వెళ్తాం, వెజా నాన్ వెజా అని కనుక్కుంటాం కదా. కొంతమంది అడుగుతారు, నేను కూడా అడుగుతాను. వెజ్ అండ్ నాన్ వెజ్ కలిసి ఉన్న హోటల్లో భోజనం వద్దులే, ఆ చెయ్యి తగులుతుంది, అందుకని వెజిటేరియన్ హోటల్స్ వెతుక్కునే వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు, అబ్బాయి ఏం లేదండి, ఇవాళ రేపు బ్రాహ్మణులు కూడా తినేస్తారు, అందుకే రేట్ పెరిగిపోయింది అని కూడా చెప్తుంటారు. అంటే బ్రాహ్మణులందరూ లేదా వెజిటేరియన్స్ అందరూ నాన్ వెజ్ తినడానికి ఎగబట్టడం వల్లే వెజిటేరియన్ నాన్ వెజ్ కూరల రేట్లు పెరిగిపోయినాయని ఆవిడ వాదన. దీంతో చాలామంది ఏకీభవిస్తారనుకుంటారు. అయితే మొదట వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు ఎందుకు నాన్ వెజిటేరియన్గా మారాలనుకుంటారు అంటే నాకు అర్థం కాదు. జస్ట్ ఇదొక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఒక ఆవిడ నాకు చెప్పారు, మా పిల్లాడికి అసలు బలం లేదండి, చాలా బలహీనంగా ఉంటాడు, మా పక్కింటి వాళ్ళ పాపాయి చాలా బలంగా బాగా ఉంటుంది, వాళ్ళు నాన్ వెజ్ పెట్టారండి 10వ నెల నుంచి, అందుకని వాళ్ళ ఇంట్లో మా అబ్బాయికి కూడా కొంచెం పెట్టండి అని చెప్పాను, మా అబ్బాయి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటాడు అని. ఇది ఒక పాయింట్. అక్కడి నుంచి ఫ్రెండ్స్, ఒక ఇంటర్మీడియట్ కుర్రాడి తల్లి ఏం చెప్పారంటే, ముందంతా అలవాట్లేదండి 10th క్లాస్ దాకా మేము వెజిటేరియన్స్, మా పిల్లడు ఎప్పుడు తినలేదు, వాడి ఫ్రెండ్స్ చికెన్ పీసులు తెచ్చుకుంటారట, అవేవో ఫ్రైలు మన మంచూరియా లాగా కనపడుతుంది, అట్లా వాడికి అలవాటైంది, ఇప్పుడు వాడు కూడా తింటున్నాడు. సరే, ఇవి రెండు. మూడో పాయింట్, ఇంకొక ఆయన చెప్పారు, ఫిష్ తింటే బుద్ధి పెరుగుతుందని ఆయన బెంగాలీ ఫ్రెండ్ ఒకరు చెప్పారట ఆయనకి. చేపలు తినాలి, చేపల వల్లే తెలివితేటలు పెరుగుతాయని. సో తెలివి పెంచుకోవాలంటే చేపలు తినాలి కామోసు, అదేదో ఫ్రై చేసి అట్ట వాసన రాకుండా చేస్తారు, అదే బాగుంది, ట్రై చేద్దామని. అది కూడా. అక్కడి నుంచి ఒక సినిమాలో ఒక డైరెక్టర్ గారు పుస్తెలముకునైనా పులస తినాలని చెప్పించాడు. సో ఆ పుస్తెలముకుని కూడా తినాల్సిన వస్తువు ఏమిటో అది తినకపోతే మన జన్మ వృధా అని కొంతమంది వెజిటేరియన్ మహాశయులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి, స్త్రీలు కూడా ఉన్నారు ఇందులో, అమ్మాయిలని ఎక్సెప్షన్ ఏం లేదండి, ఆడవాళ్ళు కూడా అమ్మాయిలు కూడా చక్కగా వెళ్ళి ఆ పులసని ఏమిటో టేస్ట్ చూసి దాని 1000-1500 రేటుట అది పెట్టుకుని తినొస్తున్నారు సంవత్సరానికి ఒకసారి. సరే, ఈ వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు, అంటే తరాల వెంబడి నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ మంచిది కాదు, వెజిటేరియన్స్గా మారండి అని చెప్పి వాళ్ళు మారిపోతున్నారు. ఇంకా కొంతమంది వచ్చారు మహానుభావులు, వేగన్స్ అని. వీళ్ళు ఏంటంటే ఆఖరికి జంతువు నుంచి వచ్చిన పాలని, పెరుగుని, చీజ్ లాంటివి కూడా తీసుకోకుండా, అంటే పాల ప్రోడక్ట్స్ కూడా ఏమీ తినరు, జంతు సంబంధమైన వస్తువుని కూడా దగ్గరికి రానివ్వకుండా చేస్తున్న తెగ ఒకటి ఉంది. అయితే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తానండి. అమెరికాలో ఒక 10 ఏళ్ల పిల్లాడికి పళ్ళు పాడైపోయినాయట. 10 ఏళ్ల పిల్లాడికే 5-6 దంతాలు పాడైపోయినాయంటే వాడికి అప్పుడే ఇంకా పాల పళ్ళే కదా అవి. అయితే తల్లి చాలా శుభ్రమైన అలవాట్లు ఉన్న మదర్, ఆ పిల్లాడి తల్లి బాగా బ్రష్ చేయించేవాళ్ళు, ఎప్పుడప్పుడు చాక్లెట్లు అవి తక్కువే పెట్టేవాళ్ళట. మరి చాక్లెట్లు తిన్నా, ఏదైనా పండు తిన్నా, ఇంకోటి తిన్నా తరచుగా బ్రష్ చేయించేవారు. చాలా క్లీన్ హ్యాబిట్సే ఉన్నాయి. ఇన్ని క్లీన్ హ్యాబిట్స్ ఉన్నా వాడి పళ్ళు ఎందుకు పాడైపోయినాయో తెలీదు, క్యావిటీస్ వచ్చేవి, డాక్టర్ తీసుకెళ్లేవాళ్ళు, ఫిల్లింగ్ చేసేవాళ్ళు, మనం కూడా చేయిస్తూనే ఉన్నాం. ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడల్లా డాక్టర్ ఏదో ఒకటి చెప్తుండేవాళ్ళు. ఇండియాలో అయితే, అంటే ఇండియాని తక్కువ చేయడం కాదండి నా ఉద్దేశం, మన దగ్గర అయితే పళ్ళు పాడైతే ఏముంది, వాడికి వాళ్ళ నాన్నకుంది, మావయ్యకుంది, తాతయ్యకుంది, ఇలా ఏదో ఒకటి కారణం చెప్పుకుని, లేకపోతే వీడి కాల్షియం తక్కువని ఏవో మాటలు చెప్పుకుంటాం. ఈ అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే ఇలాంటి సమస్య వస్తే రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళాలనే ఒక పద్ధతి ఉంది వాళ్ళ దగ్గర. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లాడికి రకరకాల స్క్రీనింగ్ టెస్ట్, ఎన్ని టెస్ట్లో చేశారట. చివరికి జెనెటిక్ టెస్ట్కి పంపించారు అబ్బాయిని. ఈ టెస్ట్కి పంపించాక వాళ్ళు చెప్పిన విషయం ఎంత విచిత్రంగా ఉందంటే, ఆ జెనెటిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఈ పిల్లవాడు 10-15 తరాలుగా వెజిటేరియన్ జీన్స్ వీడిప్పుడు నాన్ వెజ్ తింటున్నాడు. ఎందుకంటే వాడికి బలంగా లేడని వాళ్ళ అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కూడా నాన్ వెజ్ పెడుతున్నారు, బలపడతాడు, పిల్లాడికి బలం వస్తుంది అని. ఈ నాన్ వెజ్ తినటం వల్ల వాడి జీన్స్ రిలీజ్ చేయటల్లా ఒప్పుకోవటం లేదు. వాడి శరీరంలో వాళ్ళ తాత ముత్తాతల తలకు జీన్స్ ఉంటాయి కదా, దానివల్ల ఈ పిల్లాడి పళ్ళు పాడైపోయినాయి. కాబట్టి తర్వాత వచ్చే పళ్ళు, అంటే ఈ పాల పళ్ళన్నీ ఊడిపోయి కొత్త దంతాలు వస్తాయి కదా, అవి పాడవకుండా ఉండాలంటే వీడు పొరపాటును కూడా నాన్ వెజ్ తినకూడదు అని రిపోర్ట్ ఇచ్చి చేతిలో పెట్టారు. సో ఇప్పుడు మన నోరు మన రుచే కాదు, మనం చెప్తాం జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని. అంటే నీ జిహ్వకుండే రుచి కాదు, నీ తాతల జిహ్వని కూడా నువ్వు లెక్క పెట్టుకోవాలి. మీ తాత, నాన్న, ముత్తాత వీళ్ళందరూ కనుక వెజిటేరియన్స్ అయితే, నువ్వు ఇప్పుడు నాన్ వెజ్ తిన్నావా, నీకు పేరు తెలియని, ఎందుకు వచ్చిందో అర్థం కాని జబ్బు వచ్చే అవకాశం ఉందని మన జెనెటిక్స్ రంగంలో చెప్పబడుతోంది.
మన నాన్నలు తినని ఆహారాన్ని మనం ఎందుకు తినాలి? చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, తాత మా అమ్మ ఏం చేశారో అదే చేయాలి. మన ఇంట్లో ఉన్న ఆనవాయితీ చేస్తాం, మన పద్ధతులు మన ఇంట్లో ఉన్న పద్ధతే కదండి. పండగలు కూడా పక్కింటి వాళ్ళ పద్ధతులు మనం చేస్తామా? చెయ్యం. మన అమ్మ ఏం చేసిందో అది చేస్తాం, మన అమ్మమ్మ ఏం నేర్పించిందో అదే చేస్తాం. ఇప్పుడు పండగలు పద్ధతులకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ మన వాళ్ళే కావాలంటే తిండికి ఎందుకు వద్దు? తిండికి కూడా కావాలి కదా. కాబట్టి వెజిటేరియన్స్గా ఉన్నవాళ్ళు నాన్ వెజిటేరియన్ జోలికి వెళ్ళకుండా ఉండటమే మీకు మంచిది. మీకు పేరు తెలియని, ఎందుకు వచ్చిందో రూట్ కాజ్ తెలియని జబ్బులు వస్తే దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. పైగా మనకి ఇప్పుడు జబ్బుల ప్రపంచం మంది, దేనికి ఎందుకు ఏమొస్తుందో తెలియదు. పైగా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా కోళ్ళకి ఫ్లూ వచ్చింది, గుడ్లకి ఇంకేదో జబ్బు వచ్చింది, ఇలాంటి రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇవి తినకండి, చికెన్ తినకూడదు, చికెన్ వల్ల ఈ జబ్బులు వస్తున్నాయి. ఎందుకు మనం అన్నెసెసరీ జబ్బులు తెచ్చుకోవాలి? ఎలాగో ఆకుకూరలు ఏవో కాయగూరలు ఉన్నాయి, వాటి వల్ల మనకి వాళ్ళు వేసిన యూరియాలు వాటి తట్టుకు రెసిడ్యూని ఎంతో కొంత తీసుకుంటున్నాం. అనవసరంగా పక్షులు అవి తిన్న అవశేషాల తాలూకు అవి తిన్న చెత్తల తాలూకు జబ్బులను కూడా మనం ఎందుకు తీసుకోవాలి? నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజిటేరియన్స్గా మారారా? వెల్ అండ్ గుడ్, బ్రహ్మాండంగా ఉంటుంది. వెజిటేరియన్స్ కనీసం నాన్ వెజిటేరియన్స్గా మారకండి. పిల్లలకి దానివల్ల ఎక్స్ట్రాగా వచ్చే బలమే లేదు. ఒకవేళ బలమే ఉంటుంటే నాన్ వెజ్ తినే వాళ్ళు పోవట్లేదా? వాళ్ళకి జబ్బులు రావట్లేదా? వాళ్ళందరూ హెల్తీగా శుభ్రంగా ఉంటున్నారా? ఏం లేదు. మీరు కావాలంటే దాని మీద ఉన్న సైన్సెస్ సెర్చింగ్ గురించి ఆలోచించి చూడండి, పేపర్లు చూడండి. తరచుగా ఇప్పుడు నెట్లో ఎలాగ అన్నిటికీ మనం ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తాం, ప్రతిదానికి గూగుల్ చేయడమే కదా. వెజిటేరియన్స్ బలంగా ఉండరు, తొందరగా చనిపోతారని, నాన్ వెజిటేరియన్స్ బాగా బలశాలు, వాళ్ళు ఎక్కువ కాలం జబ్బులు లేకుండా బతుకుంటారని ఎక్కడైనా చెప్పబడి ఉందా? ఎక్కడా చెప్పరు. జబ్బులు అందరికీ వస్తాయి, అనారోగ్యాలు అందరికీ వస్తాయి. అన్నెసెసరీగా మనకి రావక్కర్లేని జబ్బుని మనం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి వెజిటేరియన్స్గా ఉండటానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయండి. అయితే దీని మీద ఇంకొక వాదం ఉందండి. నేను వెజిటేరియన్ని, నేను ఏ చైనావో వెళ్తాను, అక్కడ నాకు ఫుడ్ దొరకపోతే నా పరిస్థితి ఏంటి కదా? చాలామందికి ఈ డౌట్ వస్తుంది. మనం సముద్రయానం చేస్తాం, వెజిటేరియన్ ఫుడ్ దొరకదు. ఇవి బోళ్ళని ఉన్నాయి, అంటే యూరప్ ట్రిప్ వెళ్తాం, అక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరకదు. అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు మనం మాడతాం కదా. అంటే ఏముంది, మన రైస్ కుక్కర్ మనం పట్టుకెళ్తాం, రైస్ అన్ని చోట్ల దొరుకుతుంది, లేదా కినోవా దొరుకుతుంది, ఏదో ఒక ధాన్యం దొరుకుతుంది, కూరలు దొరుకుతాయి, ఒళ్ళొంచి వంట చేసుకోవటమే. చక్కగా పొళ్ళు పచ్చళ్ళు క్యారీ చేయటం, బటర్ అన్ని చోట్ల దొరుకుతుంది. అక్కడ కూడా ఆర్గానిక్ పాలు ఆర్గానిక్ బటరు దొరుకుతాయట. పాలలో ఆర్గానిక్ ఏంటంటే పాలలో కూడా ఆర్గానిక్ థింగ్ కావాల్సిందే, అవి దొరుకుతాయి. అక్కడ దొరికిన వాటితోటి పళ్ళతోటి పొట్ట నింపుకొని ఉండటము, మన ఇంటికి వచ్చాక హాయిగా ఆవకాయ వేసుకుని ఇంకేదో మజ్జిగ పులుసు చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. కాబట్టి బీ ఏ వెజిటేరియన్. దయచేసి పక్క వాళ్ళని మనలాగా నాన్ వెజిటేరియన్స్గా చేయాలని మీరు ప్రయత్నం చేయకండి. మనం కూడా ఇందులోనే ఉండాలని గట్టిగా ఉండాలి. నేను వెజిటేరియన్గానే ఉంటాను అని దాని మీద ఈ స్లోగన్ కనుక పట్టుకుని ఉంటే మీరు హెల్తీగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉందండి. ప్లీజ్ దీనికోసం ఆలోచించండి. దీని మీద మరొకసారి బాగా గట్టిగా ఆలోచించి, గట్టిగా పుస్తకాలు చూసి, గట్టిగా ఇంటర్నెట్ చూసి, నేను చెప్పిన ప్రకారం ఉండటానికి, నా కోసం కాదండి, నేను చెప్పానని కూడా కాదు, ఇందులో ఎంత నిజం ఉందో మీరు ఆలోచించుకుని చేయండి. థ్యాంక్ యూ.